మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నగంటి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ యొక్క అసలైన ఇతిహాసిక రచన మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, చాప్టర్ 8. ఈరోజు మనం చాలా ప్రాక్టికల్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనమంతా జీవితంలో ఏదో ఒకటి కోరుకుంటాం. ఆరోగ్యం కావాలని, సంపద కావాలని, శాంతి కావాలని, సంబంధాల్లో ఆనందం కావాలని. కానీ ఒక ప్రశ్న, మనకు కావలసినవి ఎందుకు వెంటనే రావు? ఎందుకు కొన్ని కోరికలు సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంటాయి? మరికొన్ని మాత్రం చాలా సులభంగా సాకారం అవుతాయి. ఇది అదృష్టం కాదు, ఇది సబ్ కాన్షియస్ లా. చాప్టర్ 8 మనకు ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ట్రూత్ చెబుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు కోరుకున్న ఫలితం మీ మాటల వల్ల రాదు. మీరు లోపల నమ్మిన భావం వల్ల వస్తుంది. ఇప్పుడు నేను మీతో ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నాకు విజయం కావాలి. కానీ లోపల మాత్రం నేను అంత కేపబుల్ కాదేమో అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ వర్డ్స్ కాదు, బిలీఫ్ ఫాలో అవుతుంది. మీరు కంటిన్యూయస్‌గా సక్సెస్ కోరుకుంటారు. కానీ సబ్‌కాన్షియస్‌గా ఫెయిల్యూర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది? డిలే జరగొచ్చు, ఫ్రస్ట్రేషన్ రావచ్చు, కన్‌ఫ్యూజన్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనం డీపర్ డిస్కషన్‌లోకి వెళ్దాం. ఫలితాలు రావడానికి 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ క్లారిటీ. యెస్. మీకు కావాల్సింది స్పష్టంగా తెలుసా? చాలామంది ఇలా అంటారు. నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఎందుకు కావాలి? ఎందుకు డబ్బు కావాలి? సెక్యూరిటీ కోసమా? రెస్పెక్ట్ కోసమా? ఫ్రీడమ్ కోసమా? సబ్‌కాన్షియస్ మైండ్ వేగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండర్‌స్టాండ్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు జీపీఎస్‌లో అడ్రెస్ క్లియర్‌గా ఇవ్వకపోతే డెస్టినేషన్ చేరతారా? అలాగే మీరు సబ్‌కాన్షియస్‌కి క్లియర్ మెంటల్ పిక్చర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉన్న మీ ఫ్యూచర్ వెర్షన్‌ని. జస్ట్ వర్డ్స్ కాదు, విజువలైజ్ చేయండి. మీరు ఎలా నడుస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నవ్వుతున్నారు? ఎమోషన్స్ యాడ్ చేయండి. ఎమోషన్ లేకుండా విజువలైజేషన్ అనేది జీరో. ఎమోషన్ ఉన్న విజువలైజేషన్ లివింగ్ ఇన్‌స్ట్రక్షన్‌గా ఉంటుంది. నౌ లెట్ అస్ సీ ద సెకండ్ ప్రిన్సిపల్. ఫోర్స్‌ఫుల్‌గా చేయొద్దు. యెస్. చాలామంది ఇలా ప్రయత్నిస్తారు. నాకు రావాలి, 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 రావాలి అని. ఫోర్స్ ఎక్కువ ఉంటే అది టెన్షన్‌కి లీడ్ చేస్తుంది. టెన్షన్ ఎక్కువగా ఉంటే అది రెసిస్టెన్స్ అవుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ రిలాక్సేషన్‌లో బెస్ట్‌గా వర్క్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు విత్తనం నాటిన తర్వాత ప్రతి గంటకు దాన్ని తవ్వి చూస్తారా? లేదు కదా! ట్రస్ట్ చేస్తారు, నమ్ముతారు. యెస్, ఇది మొలకొస్తుంది, ఇది పెరుగుతుంది, ఇది మొక్క అవుతుంది, ఇది చెట్టు అవుతుంది, ఇది పళ్ళు కాస్తుంది అని. అలాగే మీరు మెంటల్ సీడ్ నాటిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది చూడండి. అయితే డౌట్ వస్తే ఏం చేయాలి? చాలా మందికొచ్చే ఆలోచన ఇది. డౌట్ అంటేనే ఆపోజిట్ ఇన్‌స్ట్రక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కరోజు మీరు ఇలా అనుకుంటారు, ఇది జరుగుతుంది అని. రెండో రోజు ఇలా అనుకుంటారు మళ్ళీ, ఇది అసాధ్యం అని. సబ్‌కాన్షియస్ మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజన్ లీడ్స్ టు డిలే. కన్సిస్టెన్సీ లీడ్స్ టు మానిఫెస్టేషన్ స్పీడ్. నౌ థర్డ్ ప్రిన్సిపల్‌కొద్దాం. ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వడం. ఇది చాలా సబ్టిల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు కోరుకున్నది ఫ్యూచర్‌లో ఉందని కాదు. మీరు కోరుకున్నది ఫ్యూచర్‌లో ఉందని కాదు, ఆల్రెడీ ప్రాసెస్‌లో ఉందని ఫీల్ అవ్వాలి. ఇది జరుగుతుంది అనుకోవాలి. ఇది జరుగుతుంది. జస్ట్ రిపీట్. ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ అని మీరు మీ సబ్‌కాన్షియస్‌కి ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఈ స్మాల్ షిఫ్ట్ చాలా పవర్‌ఫుల్. ఏదైనా పని జరగాలనుకుంటే అది అప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది కాదు, ఇది జరుగుతుంది. ఇప్పుడు దానికోసం ఒక్కొక్క పని, ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క పని
జరుగుతూ వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అని మీరు నమ్మాలి. ఫ్యూచర్ టెన్స్ అనేది హోప్. ప్రెజెంట్ టెన్స్ అనేది ఇన్‌స్ట్రక్షన్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. మీరు ఇలా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఎలా అంటే, నా జీవితం మారిపోతుంది. నా అవకాశాలు పెరుగుతున్నాయి. నా శరీరం హీల్ అవుతుంది అని. ఇవి ఫేక్ ఆప్టిమిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. రిపీటెడ్ ఎమోషనల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ సినారియో తీసుకుందాం. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అతను ఇంటర్వ్యూకి వెళ్తాడు. కానీ లోపల ఇలా అనుకుంటూ ఉంటాడు. నా లక్ బాగోలేదు అని. ఇది సబ్‌కాన్షియస్ ఇన్‌స్ట్రక్షన్. ఒకవేళ అతను ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇలా విజువలైజ్ చేస్తాడు. తాను కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూ ప్యానెల్ అంతా చక్కగా స్మైల్ చేస్తుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది అని తను విజువలైజ్ చేసుకున్నాడు. ఇది ఇమాజినేషన్ కాదు. ఇది మెంటల్ రిహార్సల్. అథ్లెట్స్ కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. చాంపియన్స్ దీన్ని యూజ్ చేస్తారు. వై నాట్ యూ? సబ్‌కాన్షియస్ రిహార్సల్ లీడ్స్ టు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్. ఇప్పుడు ఒక డీపర్ ఎమోషనల్ పార్ట్. చాలా సార్లు మనం రిజల్ట్స్ రాకపోతే మనల్ని మనమే చాలా సార్లు బ్లేమ్ చేసుకొని ఉంటాం. ఎలా అంటే నేను సరిపోను. ఇది నా కర్మ. నా ఫేట్. నా జీవితం ఇంతే. నేను ఏ పని చేసినా జరగదు. నాకెప్పుడు ఇంతే అవుతుంది. దిస్ ఈజ్ బ్లేమ్ లాంగ్వేజ్. సబ్‌కాన్షియస్ మైండ్ ఈ బ్లేమ్ లాంగ్వేజ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. బ్లేమ్ లీడ్స్ టు సెల్ఫ్ సాబోటేజ్. అలా కాకుండా మీరు ఇలా అడిగి చూడండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని. నేను నా లోపల ఏ బిలీఫ్‌ని మార్చుకోవాలని మీరు సబ్‌కాన్షియస్‌తో డిస్కస్ చేయండి. ఇది ఎంపవర్‌మెంట్ క్వెషన్. బ్లేమ్ కాకుండా నేను ఎలాగ అప్‌గ్రేడ్ అవ్వాలని మీరు మిమ్మల్ని క్వెషన్ చేసుకుంటే థట్ ఈస్ ఎంపవర్‌మెంట్ క్వెషన్. ఒక ఎక్సర్‌సైజ్ చేద్దాం. రిఫ్లెక్టివ్ ఎక్సర్‌సైజ్. ఒకసారి ఆలోచించండి. మీరు కోరుకున్న ఒక గోల్‌ని మీరు గుర్తు చేసుకోండి. నేనిప్పుడు ఆ గోల్‌ని పాజిబుల్‌గా బిలీవ్ చేస్తున్నానా లేదా? లేక లోపల సీక్రెట్‌గా ఇంపాసిబుల్ అనుకుంటున్నానా? సీక్రెట్ బిలీఫ్ ఏదైతే ఉందో అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని పూర్తిగా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు అలైన్‌మెంట్ స్టెప్. ఇఫ్ ఇంపాసిబుల్ బిలీవ్ స్ట్రాంగ్ అయితే దాన్ని గ్రాడ్యుయల్‌గా షిఫ్ట్ చేసుకోవాలి. ఎలా అంటే అసాధ్యం నుంచి కష్టమని, కష్టం నుంచి సాధ్యమని, సాధ్యమే నుంచి జరుగుతోంది అని. జాగ్రత్తగా ఆలోచించండి. అసాధ్యం అనుకున్న ఆలోచన నుంచి కష్టం అనే ఆలోచనకి, అక్కడ నుంచి సాధ్యమైన ఆలోచనకి, అక్కడి నుంచి ఇది జరుగుతుంది అనే ఆలోచనగా మనం షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీన్నే గ్రాడ్యువల్ రీప్రోగ్రామింగ్ అంటారు. ఇది సడెన్‌గా ఫోర్స్ చేయటం కాదు. ఇప్పుడు ట్రస్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు సబ్‌కాన్షియస్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత పేషెన్స్ చాలా ముఖ్యం. మీరు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే అన్ని పనులు జరిగిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు మీ సబ్‌కాన్షియస్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. అంతవరకు ఎందుకండి? మన నేచర్ ఎప్పుడు కూడా హడావిడిగా ఏ పని మార్పు చేయదు. ఇట్ ఈస్ నాట్ హర్రీ. కానీ షూర్‌గా ఆ పని జరిగి తీరుతుంది. జస్ట్ ఇమాజిన్ మీరు ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేశారు. మార్నింగ్ క్లియర్ ఇంటెన్షన్ తోటి, ఆఫ్టర్‌నూన్ కామ్ రిమైండర్ తోటి, నైట్ గ్రాటిట్యూడ్ తోటి మీరు ఒక డేని గడుపుతూ ఉన్నారు ప్రతిరోజు. బై ద వే గ్రాటిట్యూడ్ ఎందుకు పవర్‌ఫుల్ తెలుసా? బికాజ్ ఇట్ సిగ్నల్స్ ఐ హావ్. నాకు ఉన్నయి. ఇవన్నీ కూడా నాకు అందాయి అన్నదానికి ఒక సిగ్నలే గ్రాటిట్యూడ్. నాకు లేదు అనే ఆలోచన ఉందో, నాకు రాదు అనే ఆలోచన ఉందో అది సిగ్నల్ కాదు. ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది సిగ్నల్. సబ్‌కాన్షియస్ అబండెన్స్ డైరెక్షన్‌లో షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెసేజ్. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు కోరుకున్న ఫలితాలు బయట పరిస్థితుల వల్ల రావు.
మీరు కోరుకున్న ఫలితాలు బయట పరిస్థితుల వల్ల రావు. అవి లోపల అలైన్‌మెంట్ వల్ల వస్తాయి. క్లారిటీ, ఎమోషన్, రిలాక్సేషన్, కన్సిస్టెన్సీ, ట్రస్ట్. ఇవి కంబైన్ అయితే రిజల్ట్స్ న్యాచురల్‌గా బయటకొచ్చేస్తాయి. మీరు వాటి కోసం మీరు చేజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు చేజ్ ద రిజల్ట్స్. వెనెవర్ యూ బికమ్ అలైన్డ్ ద రిజల్ట్స్ విల్ ఫాలో యూ. ఇప్పుడు ఈ డిస్కషన్ మీకు కనెక్ట్ అయిందంటే ఈ రోజు నుంచి ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. స్మాల్ గోల్ చూస్ చేసుకోండి. క్లియర్ పిక్చర్ క్రియేట్ చేయండి దానికోసం. దానికొక ఎమోషన్ యాడ్ చేయండి. రిలాక్స్‌గా దాన్ని నమ్మండి. మీ సబ్‌కాన్షియస్ మీకు వ్యతిరేకంగా కాదు. మీ సబ్‌కాన్షియస్ ఎప్పుడు లైఫ్ వర్డ్స్ ఉంటుంది. పాజిటివ్‌గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ మాత్రమే. ఇప్పుడు కామెంట్‌లో ఒక సెంటెన్స్ రాయండి. ఐ యామ్ అలైన్డ్ అని. ఇలాంటి డీప్ సబ్‌కాన్షియస్ ట్రాన్స్‌ఫర్మేషన్ డిస్కషన్ కోసం మన ఛానల్ డాక్టర్ మణికంఠని సబ్స్క్రైబ్ చేయండి. మనం మోటివేషన్ కాదు, మైండ్ మాస్టరీ గురించి మాట్లాడుతున్నాం. యూ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. Results are waiting for your alignment. Thank you for watching this video. Wish you all the best.